హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. చిన్న సైజ్ ప్రాన్స్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేసి ఉడికించాలండి. కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించినాక వాటర్ అన్ని తీసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్, అది కారం తగినంత వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా. ఉప్పు, ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అన్నీ కలిపి ఒక మ్యారినేషన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. కొద్దిగా జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, లవంగ, ఇలాచి, పట్ట మిక్సీ పౌడర్ చేసింది, తగినంత ఉప్పు వేసి కొంచెం చికెన్ మసాలా వేయాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. 2 స్పూన్లంత ఆయిల్ వేసి బాగా కలపాలి. మ్యారినేషన్ చేయాలండి. అన్ని పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. అలాగే అంతలోపు ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలండి. అందులో సాజీరా, లవంగ, పట్ట అవన్నీ వేసి వాటర్ అయితే పొయ్యి మీద పెట్టాలి. ఇది ఇట్లానే కలిపేసి పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులో పెరుగు మిక్స్ చేయాలండి. పెరుగు, ఆనియన్స్ అవన్నీ తర్వాత మిక్స్ చేద్దాం. ఎప్పుడైతే పక్కకు ఉంచుదాం. ఒక బగోనలో వాటర్, గరం మసాలాలు, బిర్యానీ ఆకు, సాజీరా అవన్నీ వేసి బాయిల్ చేయాలి. ఇంకో సైడ్ ఆయిల్లో ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాలండి. మేము తీసుకున్న రైస్ అయితే 1 kg అండి. బాస్మతి రైస్. దీనిపైన కొంచెం వేసాము, కేజీన్నర ఫ్రాన్స్ తీసుకున్నాము. ముందుగా మిక్స్ చేసిన మిశ్రమంలో ఫ్రై చేసిన ఆనియన్స్ వేయాలి. అలాగే కొంచెం 1/2 kg పెరుగు అయితే వేసుకోవాలి. కలపాలి మొత్తం. దీంతోనే మనకి గ్రేవీ వస్తుందండి. బిర్యానీలో సాల్ట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ వేసుకుంటున్నాము. పెరుగు వేసాం కదా, తక్కువ అవుతుంది. ఇంకొంచెం మటన్ మసాలా వేసుకొని కలపాలి. వాటర్ అయితే బాయిల్ అయినాయండి. ఇప్పుడు వాటర్లో అంతకుముందుకే నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. వాటర్ తీసేసి హాఫ్ బాయిల్ అయినాక ఇలా వేసుకోవాలి. దీంట్లో బిర్యానీ కోసం సపరేట్గా ఒక హండీ తీసుకున్నామండి, చిన్నది. చికెన్ కూడా వండుకోవచ్చు. అందులోనే ఫస్ట్ కొంచెం నెయ్యి అప్లై చేసి కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలి. తర్వాత ప్రాన్స్ మిశ్రమంలో కొద్దిగా బాయిల్డ్ వాటర్ వేసుకుంటున్నాము, గ్రేవీ టైప్ రావడానికి. రైస్ పైన మిక్స్ చేసిన మిశ్రమం వేసుకోవాలి, ఒక లేయర్. మళ్ళీ కొంచెం రైస్ వేయాలి. మళ్ళీ దానిపైన ప్రాన్స్ మిశ్రమం వేయాలి. వేసినాక మళ్ళీ కొంచెం రైస్ వేసి దమ్కి ఇవ్వాలండి. మీకు కావాలంటే దానిపైన నుంచి పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. కొద్దిగా కేసర్ కలర్ లైట్గా